హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో మన 7/7 పోర్టల్ సందర్భంగా 13th వరకు, అంటే రేపటి వరకు ఆఫర్ ప్రైస్లో మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. నన్ను వాట్సాప్లో ఆర్ కాల్స్ ఏదైనా చేయొచ్చు, మెసేజ్. సో రీడింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే, ఒక మేజర్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏంటి ఆ మేజర్ డెసిషన్? మేజర్ డెసిషన్ అబౌట్ దేర్ రిలేషన్షిప్. దేర్ రిలేషన్షిప్ అంటే దేర్ పాస్ట్ రిలేషన్ అండ్ యువర్ రిలేషన్, రెండిటి కోసం కూడా ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు. మీకు మేబీ కమ్యూనికేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ సరిగా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నట్టు మీకు తెలియాలి. మీ పర్సన్కి హెల్త్ బాగాలేదని మీకు తెలియాలి. మీ పర్సన్కి ఏదో ప్రాబ్లం ఉందని మీకు తెలియాలి. అది డైరెక్ట్గా చెప్పరు, కానీ అలా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఇది మీ ప్రజెంట్ ఎనర్జీస్, అంటే ప్రజెంట్ ఎనర్జీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే. అండ్ ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్కి ఎవరితోనో ఒక కమిట్మెంట్ అనేది ఉంది. బట్ ఆ కమిట్మెంట్లో ఈ పర్సన్ హ్యాపీగా లేరు. చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి ఆ కమిట్మెంట్ తర్వాత. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, లైఫ్ లాంగ్ ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను హ్యాపీగా ఉండలేను అని డిసైడ్ అయ్యారు, తెలుసుకున్నారు. సో ఎప్పుడైతే అలా తెలుసుకున్నారో ఈ పర్సన్కి మళ్ళీ వచ్చిన డౌట్ ఏంటంటే, నేను నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటే సొసైటీ ఏమనుకుంటుంది, మళ్ళీ అదొక డౌట్ వచ్చింది. సో ఇప్పుడు సడన్గా కమిట్మెంట్ ఇచ్చి ఎవరికో కమిట్మెంట్ ఇచ్చి సడన్లీ ఇప్పుడు నేను ఈ రిలేషన్ వద్దనుకుంటున్నాను, నేను సింగిల్గా ఉందాం అనుకుంటున్నాను అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఏమనుకుంటారు, ఇదంతా ఆలోచిస్తున్నారు. బట్ అయినా కూడా ఈ పర్సన్ అదే చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్కి హ్యాపీనెస్ పైన ఉన్న కాన్సన్ట్రేషన్, అంటే ఫోకస్ మొత్తం తను హ్యాపీనెస్ పైన పెడుతున్నారు, సక్సెస్ పైన పెడుతున్నారు. మేబీ చైల్డ్హుడ్ నుంచి ఈ పర్సన్ సాడ్నెస్లోనే ఉన్నారు. అండ్ చాలా కష్టపడి ఈ పర్సన్ తన ఫ్యామిలీని చూసుకోవడం, అంటే చిన్న ఏజ్ నుండి, అండర్ ఏజ్ అంటే బిలో 20 years నుండే ఈ పర్సన్ ఏదో చిన్న జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడమో, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఈ పర్సన్ పైన పడడం, ఇలాంటిదంతా కూడా ఉంది ఈ పర్సన్కి. స్టార్టింగ్ నుండి ఈ పర్సన్ సాడ్నెస్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి సాడ్నెస్లో అనేది ఈ పర్సన్కి నచ్చట్లేదు. అంటే హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పర్సన్ దృష్టిలో ఓన్లీ స్టెబిలిటీ బ్రింగ్స్ హ్యాపీనెస్ అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఆ స్టెబిలిటీ కోసమే ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఒక స్టేబుల్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ రిచ్ కిడ్. సో ఇప్పుడు ఈ పర్సన్ అసలు మీ వైపు ఎందుకు వస్తున్నారు అనేది మీకు చాలా షాకింగ్గా, సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. కానీ స్టెబిలిటీ ఎవరైనా ఇవ్వగలరు ఈ పర్సన్ లైఫ్లో
విదౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అన్కండిషనలీ. ఎవరైనా ఈ పర్సన్కి స్టెబిలిటీ ఆఫర్ చేయగలరు అంటే ఇది ఓన్లీ మీరే. ఓకే, సో అందుకే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం లేట్ అయినా కూడా ఈ పర్సన్ మీకు మాత్రమే కమిట్ అవ్వాలి అని ప్రిపేర్ అవుతున్నారు. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ హియర్. ఈ పర్సన్ మేబీ మీ పిక్స్ చూడటమో లేదా మీ పాస్ట్ పిక్స్ చూడటమో అలాంటిది ఏదో చేయటం వల్ల ఈ పర్సన్కి మీరు పదే పదే గుర్తు రావడం అండ్ పాస్ట్ మెమరీస్ గుర్తు రావడం, ఇదంతా కూడా ఇది ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఈ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నది ఎవరు? మీతో మాట్లాడమని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా అంటే ఎస్ చేస్తున్నారు. ఎవరు? డివైన్ అండ్ ఏంజల్స్. సో డివైన్ అండ్ ఏంజల్స్ ఈ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు. వీలైనంత ఫాస్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లేదు అనుకుంటే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సన్ లైఫ్లో అని అనుకుంటున్నారు అని చెప్తున్నారు. ఈ పర్సన్కి డ్రీమ్స్లో ఆర్ ప్రాక్టికల్గా చెప్తున్నారు. అంటే ప్రాక్టికల్గా ఎలా తెలుసుకుంటున్నారు అంటే మీరు అందరితో హ్యాపీగా ఉంటున్నారు, మీ పర్సన్ మెసేజ్ ఆర్ కాల్ చేసేసరికి మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ ఎవ్రీవేర్ యు ఆర్ లుకింగ్ హ్యాపీ ఇన్ ద పిక్చర్స్ ఆర్ సోషల్ మీడియా ఆర్ ఎవ్రీవేర్. అండ్ అందరూ మీకోసం చాలా గ్రేట్గా మాట్లాడుకుంటున్నారు. అది ఎందుకు జరుగుతుంది అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, you are a successful person, you are very happy with your family, you are very happy on your own and you are very happy in your own life. సో ఇదంతా ఈ పర్సన్కి సమ్వాట్ జెలసీ క్రియేట్ చేసిన అది ఒక మీరు అందరికీ ఇస్తున్నారు అన్కండిషనల్ లవ్ కాబట్టే మీకు ఇలాంటి లైఫ్ అనేది వచ్చింది. అంత హ్యాపీ లైఫ్ మీకు ఇచ్చారు అంటే డివైన్ అండ్ యూనివర్స్ అని ఈ పర్సన్కి అనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న హెల్పింగ్ నేచర్ ఎవరికి ఉండదు. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే అన్కండిషనల్లీ చేస్తారు. అంటే ఇన్ రిటర్న్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు. నాకేమి ఇస్తారు, ఇంత హెల్ప్ చేస్తే నాకేమి ఇస్తారు అని మీరు ఎప్పుడు ఎవరిని అడగరు. సో సేమ్ వే ఈ పర్సన్ కూడా మీకు ఎప్పుడో ఒకసారి పాస్ట్లో మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు మీరు ఇలానే అన్కండిషనల్గా హెల్ప్ చేశారు ఈ పర్సన్కి. సో ఈ హెల్ప్ తీసుకున్న ఈ పర్సన్ వెంటనే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు పాస్ట్లో. అంటే ఏంటంటే మేబీ ఇట్స్ అ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మీరంతా అడగగానే హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ దగ్గర నుండి. సో సైలెంట్ అయిపోవాలి లేదా బ్లాక్ చేసేయాలి మిమ్మల్ని అన్నట్టుగా మీతో కనెక్షన్ కట్ చేసుకున్నారు. అండ్ అదే టైంలో ఈ పర్సన్ ఒక రాంగ్ చాయిస్ చేసుకున్నారు. రాంగ్ చాయిస్ ఎందుకు చేసుకున్నారంటే ఆ రాంగ్ చాయిస్ ఈ పర్సన్కి ఫ్యూచర్ ఇస్తుంది అనుకున్నారు. బట్ నో, దే బిట్రేడ్ యువర్ పర్సన్ ఫైనాన్షియలీ. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లమే ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఇంకా ఆ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే తన పాస్ట్ రిలేషన్ని ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో లైఫ్ అని భయపడి ఆ రిలేషన్ అక్కడితో ఆపేశారు, కట్ చేసుకున్నారు. సో నౌ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ ఫర్ స్టెబిలిటీ, ఫర్ అన్కండిషనల్ లవ్ అండ్ హ్యాపీ లైఫ్. ఓకే, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఫిజికల్ అట్రాక్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు ఇద్దరు చూడటానికి అట్రాక్టివ్గానే ఉంటారు. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉంటారు, చాలా హెల్పింగ్గా ఉంటారు. అండ్ మీరు కూడా అంతే. ఈ పర్సన్ ఇంత అలా చేంజ్ అయిపోతారని నేను కలలో కూడా అనుకోలేదు అంటారు మీరు. సో అంత మంచిగా ఉంటారు ఈ పర్సన్ మీతో. అండ్ అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉంటారు. ఇక ముందు మిమ్మల్ని ఎప్పుడు చీట్ చేయడం కానీ, ఇగ్నోర్ చేయటం కానీ, మీ కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవ్వకుండా ఉండడం
అలా ఏమి కూడా ఇంకెప్పుడు చెయ్యరు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ తన ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు. బట్ మీరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే దే వాంట్ టు కమ్ క్లీన్. మీకు తెలిసిన ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా డిలీట్ చేసేపోతున్నారు. బై ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, ఈ 2 monthsలో ఈ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేస్తారు. అది పెయిన్ఫుల్, బట్ అదే చేస్తారు ఈ పర్సన్. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చెయ్యరు. ఈ పర్సన్ ఎవరితోనైనా కనెక్ట్ అయి ఉంటే మీకు అక్కర్లేదు ఈ రిలేషన్షిప్. మీరు సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉన్నారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు తన పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసుకుని కంప్లీట్గా మీకు ఒక డివోటెడ్ పార్ట్నర్లా ఉంటారు. అండ్ మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు ఈ పర్సన్ ఇన్ ద కమింగ్ మంత్స్. అండ్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఎస్పెషల్లీ మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ప్రాబ్లం ఒకటే. అన్ని విషయాల్లో మీరు వెరీ సక్సెస్ఫుల్ పర్సన్, బట్ రిలేషన్షిప్ వైజ్ మీరు సక్సెస్ అవ్వలేకపోయారు. ఇన్ ద పాస్ట్ ఆల్సో ఇక్కడ చాలామంది మిమ్మల్ని ఇలానే మీ దగ్గర హెల్ప్ తీసుకుని మిమ్మల్ని ఇగ్నోర్ చేసి పోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. సో మీరు అయినా కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు అందరికీ. బట్ ఇట్స్ నాట్ ఏ రిలేషన్షిప్, జస్ట్ మీ దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు. ఓకే, మీ లైఫ్లో ఉన్న ఫస్ట్ రిలేషన్షిప్ ఈ పర్సన్, ఓన్లీ వన్ పర్సన్. బట్ యు ఆర్ ఏ హార్ట్ బ్రోకెన్ పర్సన్. యు ఆర్ హార్ట్ బ్రోకెన్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని 2 or 3 times గోస్ట్ చేశారు. బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, ఇలా చేస్తూ వచ్చారు. ప్రతిసారి ఏదో సీరియస్ రీజన్ చెప్పడం, ఒక అన్నెసరీ రీజన్ చెప్తారు ఈ పర్సన్. సో అలాంటి బిహేవియర్ ఈ పర్సన్ది. బట్ నా అదంతా కూడా ఎండ్ అయిపోతుంది. దట్ కార్మిక్ సైకిల్, దట్ డిఫికల్ట్ పీరియడ్ ఈజ్ ఎండింగ్. ఇద్దరి లైఫ్లో కూడా ఆ డిఫికల్ట్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ 1 by 1 మీరు అన్ని గుడ్ న్యూస్లో వింటూ ఉంటారు. ఫ్రమ్ 15th onwards ఆర్ 13th onwards. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినబోయే గుడ్ న్యూస్ ఏంటంటే అబౌట్ అబండెన్స్, ఫినాన్షియల్ అబండెన్స్. సడన్ మనీ అనేది ఉంటుంది మీకు. సడన్ మనీ వస్తుంది. అండ్ అనదర్ న్యూస్, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. అది కూడా కంప్లీట్గా చేంజ్ అయ్యి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ అనదర్ న్యూస్, మీరేదో మీకు ఒక డ్రీమ్ అనేది ఉంది. ఐ డోంట్ నో వాట్స్ దట్ డ్రీమ్. అది కూడా ఏదో హెల్ప్ రిలేటెడే ఆర్ మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఏదో ఉంది. అది కంప్లీట్ చేసుకుంటారు. సో ఇలా అన్నీ మీ డ్రీమ్స్ అండ్ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంటాయి 1 by 1. సో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ హ్యాపీ టైంలో ఈ పర్సన్ మీకు తోడుగా ఉంటారు. ఓకే, సో ఇన్ ద కమింగ్ మంత్స్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ పర్సన్ తన పాస్ట్ కనెక్షన్ని ఎండ్ చేయడానికి కూడా ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ అవసరమై మిమ్మల్ని మళ్ళీ మనీ అడగడం అనేది జరుగుతుంది. ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఇది అందరికీ ఉండదు. ఎవరైతే థర్డ్ పార్టీ ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెసేజ్ రెజొనేట్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్ ద కమింగ్ డేస్ యూ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ మీ సర్కిల్ కూడా పెరుగుతుంది. అంటే చాలామంది మీ సర్కిల్లో కొంచెం నోటెడ్ పీపుల్, అంటే హైలీ లైక్ సెలబ్రిటీస్, అలాంటి వాళ్ళు కూడా మీ సర్కిల్కి యాడ్ అవుతూ ఉంటారు 1 by 1. సో అది కూడా మీకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇదంతా కూడా జరగబోతుంది విదిన్ నెక్స్ట్ 2 months, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్.
Okay, so this is your reading. Type 555 in the comment section and claim this positive energy. Thank you for watching. Sending love and light.